ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం అందిస్తున్నటువంటి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతామోహన్ దంపతులకు మరియు జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే శంకరాచార్యుల వారి సందేశం. ఏంటి ఆ సందేశం అంటే, ఆకాశంలో మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడు పరిగెత్తుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఇంద్రియాలు విషయ ప్రపంచంలో క్రీడిస్తూ ఉంటే అజ్ఞానులకు ఆత్మ క్రీడిస్తూ ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది, అంటే కనిపిస్తుంది. మళ్ళొకసారి చెప్పుకుందాము. ఆకాశంలో మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడు పరిగెత్తుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఇంద్రియాలు విషయ ప్రపంచంలో క్రీడిస్తూ ఉంటే అజ్ఞానులకు ఆత్మ క్రీడిస్తూ ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది, అంటే కనిపిస్తుంది. దీని గురించి మనం వివరణ తీసుకుందాం. ఏంటి మొదట తెలుసుకోవాల్సిందంటే ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఆకాశంలో మేఘాలు కదులుతూ ఉన్నప్పుడు మనకు చంద్రుడు ఎలా కనిపిస్తాడు? చంద్రుడే కదులుతున్నట్టుగా కనిపిస్తాడు. కానీ నిజానికి చంద్రుడు కదలడు. కదులుతున్నవేంటి? మేఘాలు. మనం బయట చూస్తే ఆ వర్షాకాలంలో కానీ ఈ నైట్ సాయంత్రం ఈ రాత్రి సమయంలో చూస్తే గనక మనకి కనిపిస్తుంది చంద్రుడే వెళ్తున్నట్టు. మనం మామూలుగా చెప్తుంటాం, పిల్లల అందరం బయట మాట్లాడుకుంటుంటాం ఏమని, ఆ చంద్రుడు ముబ్బల చాట్ల పోతున్నాడు అని అనుకుంటుంటాం. కానీ అది నిజానికి ఏంటి అంటే ఆ మేఘాలే కదులుతూ ఉంటాయి. చంద్రుడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. మనం అనుకోవడం మాత్రం చంద్రుడే కదులుతున్నాడు అనుకుంటాం. ఇది ఏంటి అంటే మనకు కళ్ళకు కనిపించే భ్రమనే ఇది. దీనినే ఏమంటారంటే దృష్టి భ్రాంతి అంటారు. ఈ భ్రమనే దృష్టి భ్రాంతి అని అంటారనమాట. అదే విధంగా మన ఇంద్రియాలు ఏంటి? మన ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం. ఈ 5 ఇంద్రియాలు కూడా విషయాలలో క్రీడిస్తున్నప్పుడు అజ్ఞానులు ఏమనుకుంటారంటే ఆత్మ క్రీడిస్తుంది అనుకుంటారు. ఈ 5 ఇంద్రియాలు విషయ ప్రపంచంలో క్రీడిస్తున్నప్పుడు ఆత్మనే క్రీడిస్తుంది అని అనుకుంటారు. ఎవరు? అజ్ఞానులు. కానీ వాస్తవానికి ఆత్మ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది కేవలం సాక్షి మాత్రమే. మనం ఒక సాక్షిలా నిలబడి ఎలా చూస్తారో అలాగే ఉంటుందన్నమాట. మరి ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అంటే అది స్థిరత్వం, అంటే స్థిరంగా ఉండి చూస్తూ ఉంటుంది. మనం ఆత్మ అంటే ఏంటి అంటే అది మన యొక్క అసలు స్వరూపమే. ఆత్మ అంటే మన అసలు స్వరూపం. మరి అది నిత్యమైనది. ఆత్మ నిత్యమైనది అంటే ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ ఉండేది అని చెప్పుకుంటాం కదా. యుగాలు మారినా, జగాలు మారినా, కాలాలు మారినా, ఏది మారినా కూడా ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఇంకా నిర్వికారం అంటే ఎలాంటి మార్పులు లేనిది. ఏది జరిగినా కూడా, అంటే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్నెన్నో జరుగుతుంటాయి కదా, సునామీలు, ఎలాంటివి వచ్చినా కూడా ఎలాంటి మార్పు అనేది జరగదు. ఇంకా సాక్షిగా ఉంటుంది, అంటే ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది ఈ ఆత్మ. ఎలాంటి మార్పులు ఉండవన్నమాట. చూడండి, మనం నవ్వుతున్నప్పుడు కానీ, ఏడుస్తున్నప్పుడు కానీ, కోపంగా ఉన్నప్పుడు కానీ, ఇలా మనలో ఏ భావాలు కలుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఓసారి ఏడుస్తుంటాం, ఓసారి నవ్వుతుంటాం, ఓసారి
కోపం ప్రదర్శిస్తుంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ నేను ఉన్నాను అనే భావం, అంటే ఆత్మ నేనున్నాను అంతే, నేను సాక్షిగా చూస్తూ ఉన్నాను అనే ఉంటుంది, కానీ వాటికి స్పందించదనమాట. ఇక్కడ స్పందించేది ఏంటి అంటే ఇంద్రియాలు మరియు మనసు యొక్క పాత్ర ఇందులో ఏమున్నాయంటే, ఇంద్రియాలు ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటాయి. ఈ ఇంద్రియాల వల్లనే ఇదంతా. ఏంటి? కళ్ళు ఎన్నో చూస్తుంటాయి. మనం మామూలుగా బయటికి వెళ్తే, షాపుల్లోకి వెళ్తే చీరలు చూస్తుంటాయి, అక్కడ నగలు చూస్తుంటాయి. ఇంకెవరన్నా అందంగా కనిపిస్తే వాడు అందంగా ఉన్నారని చెప్తాం, ఎవరన్నా నల్లగా పొట్టిగా ఉంటే వాడు అట్లున్నాడు ఇట్లున్నాడు, ఇలా అన్నిటినీ చూస్తుంటాం. ఇంకా చెవులు శబ్దాన్ని వింటుంటాయి, అంటే ఎన్నో మాటలు వింటుంటాయి, మంచివి వింటుంటాయి, చెడువి వింటుంటాయి. ఇక నాలుక రుచిని తెలుసుకుంటుంది, అంతే కదా. మనం ఇప్పుడు బయటికి వెళ్ళినామనుకోండి, ఓ పెళ్ళికే వెళ్ళాము, అక్కడ ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉంటే అన్నిటినీ రుచి చూస్తుంది అనమాట. మరి ఈ ఇంద్రియాల ద్వారానే ఈ మనసు స్పందిస్తుంది. ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుంది? మనసు స్పందిస్తుంది. అంటే మనసు సంతోషము, దుఃఖము, ఆశ, భయము వంటి అన్ని భావాలకు కూడా స్పందిస్తుంది అనమాట. మరి ఈ క్రీడ అంతా ఎక్కడ అంటే ఇంద్రియాలు మనసు ద్వారా స్థాయిలోనే జరుగుతుంటాయి. ఈ మనసు ఇంద్రియాల ద్వారానే జరుగుతుంటది. కానీ అజ్ఞాని ఏమనుకుంటాడంటే ఈ అనుభవాలన్నీ నేనే అనుభవిస్తున్నాను అని భావిస్తుంటాడు. ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా నేనే అనుభవిస్తున్నాను అని భ్రమపడుతుంటాడనమాట. ఈ భ్రమ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, మేఘాలు కదులుతున్నప్పుడు చంద్రుడు కదులుతున్నట్టు కనిపించడం మనం ఎలా భ్రమ పెడతామో, అలాగే ఇంద్రియాలు కదులుతున్నప్పుడు మనసు స్పందిస్తుంది. కానీ మనమేమనుకుంటాం? నేనే కదులుతున్నాను, నేనే అనుభవిస్తున్నాను అని అనుకుంటాం. అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పడము, అజ్ఞానులు ఆ విధంగా అనుకుంటారు. ఈ అజ్ఞానం ఎలా అంటే, ఈ భ్రమ అంతా ఎలా వచ్చింది అంటే అజ్ఞానం వల్లనే, అంతే కదా. ఇప్పుడు అజ్ఞానంతో ఉన్నప్పుడు ఏది చూసినా అది రియల్గానే జరుగుతుందో ఏమనుకుంటాం, అది ఎలా జరుగుతుంది అనేది వాడు అంతగా పరిశీలించాడనమాట. చూడండి, మనకి ఉదాహరణకు ఒక సినిమా చూస్తుంటే గనక అక్కడ యాక్షన్ జరుగుతుంటది తెరపైన. మరి ఆ తెర కదులుతుందా అంటే కదలదు. అదేవిధంగా అనుభవాలన్నీ సినిమా లాంటివే అయితే తెర అనేది ఆత్మ, తెర అనేది ఆత్మలా ఉంటుందన్నమాట. అంటే తెర ఎలా కదలదు, ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఆ సినిమాలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, యాక్షన్స్ అన్ని. మరి ఎలా ఉంటుంది ఆత్మ అంటే సాక్షి భావ స్థితిలో ఉంటుందన్నమాట. మరి ఈ సాక్షి భావ స్థితి మనకు ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారా వస్తుంది. ధ్యానంలోనే మనము సాక్షి భావ స్థితిని పొందగలుగుతాము. అంటే నేను అనుభవిస్తున్న వాడిని కాదు, నేను చూస్తున్న వాడిని అనే భావన వస్తుంది ఎప్పుడు మనం ధ్యానం చేయడం ద్వారా. అప్పుడు ఇంకా మనం ఏం అనుభవం పొందుతామంటే, కోపం వచ్చిందనుకోండి, నాకు కోపం వస్తుంది అని గమనించగలుగుతారు. ఎప్పుడైతే ఆత్మ సాక్షి భావస్థితిలో ఉన్నాము అని ఎప్పుడైతే మనం అనుభవం పొందుతామో, అప్పుడు కోపం వస్తే నాకు కోపం వస్తుంది అని గమనించగలుగుతాడు. అలాగే దుఃఖం వస్తే నాలో దుఃఖం ఉంది అని కూడా గమనించగలుగుతారనమాట. ఇలా మనం చూడగలిగే స్థితి గనక వస్తే మనలో వేరుగా ఉంటాయి భావాలన్నీ. అప్పుడు మన ఏమవుతుంది? మనం ఆత్మస్వరూపాన్ని అనుభవించడం
ప్రారంభిస్తామన్నమాట. ఇక ధ్యాన సాధనలో అంటే ఈ ఉపమానము ధ్యానంలో చాలా ఉపయోగపడుతుంది మనకి. ఏంటి అంటే మన ఇంద్రియాలను గమనించడం నేర్చుకుంటాం. ఈ ఉపమానం మనకు బాగా అర్థమైతే కనుక మనం ఏం చేస్తాము, ఈ ఇంద్రియాలను గమనించడం నేర్చుకుంటాము. ఇంకా మనసు ఎలా క్రీడిస్తుందో అనేది కూడా చూస్తాము. ఇంకా నేను సాక్షిని అనే భావం కూడా బలపడుతుందన్నమాట. చూడండి, ఉదాహరణకి మనం ఒక రైల్లో కూర్చొని ఉంటాం. కూర్చున్నప్పుడు పక్క రైలు వెళుతుంది అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకు? మన రైలే కదులుతున్నట్టు కనిపిస్తుంది. అది నిజమా అంటే కాదు, అది భ్రమ అన్నమాట. ఇంకా అలాగే నీటిలో చంద్రుడు కదులుతున్నట్టు కనిపిస్తాడు. మనం నీళ్ళల్లో గనక చంద్రుడిని చూస్తే కదిలినట్టు కనిపిస్తాడు. కానీ మరి చంద్రుడు కదులుతాడా అంటే కదలడు. కదిలేదేంటి? నీరు మాత్రమే కదులుతుంది. కానీ మనం ఏమనుకుంటాం, చంద్రుడే కదులుతున్నాడు, అగో చంద్రుడు పోతున్నాడు. చిన్నప్పుడైతే అలాగే అనుకునే వాళ్ళం, చంద్రుడు పోతున్నాడు పోతున్నాడు అనే అనుకునే వాళ్ళం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినామో అప్పుడే అన్నీ కొంచెం చూడగలుగుతున్నామన్నమాట. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఒకే విషయాన్ని చెప్తున్నాయి. ఏంటి అంటే బాహ్య కదలికలను మన అంతర్గతంగా అనుభవిస్తున్నట్టు అనుకుంటాం. బాహ్యంగా ఏవైతే జరుగుతున్నాయో అవే మన అంతరంలో జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాము. చూడండి, అజ్ఞాని ఏమనుకుంటాడు? నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటాడు. ఏది జరిగినా కూడా అదే అనుకుంటాడు. ఇంకా దుఃఖంలో చిక్కుకుంటాడు, సుఖంలో చిక్కుకుంటాడు. కానీ జ్ఞాని ఏంటి అంటే ప్రతిదీ సాక్షిగా ఉండడం చూస్తాడు, సాక్షిగా అన్ని తెలుసుకుంటాడు, అనుభవాలను చూస్తాడు, కానీ దేనిలో కూడా చిక్కుకోడనమాట. ఇంకా మేఘాలు కదిలినా చంద్రుడు కదలడు, ఇంద్రియాలు కదిలినా ఆత్మ కూడా ఏది కదలదనమాట. మనం అనుభవిస్తున్నదంతా కూడా భ్రమే. ఇది బాగా మనం తెలుసుకోవాలి. నిజానికి మనం ఒక సాక్షి మాత్రమే. మనకు ధ్యానంలో ఈ జ్ఞానం కనుక బలపడితే మనం అప్పుడు శాంతిని ఆనందాన్ని అనుభవిస్తామన్నమాట. ఇంకా మనకు అర్థం కావడానికి మనం చూడండి, ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, స్క్రీన్ పైన ఏమేం జరుగుతున్నాయి అంటే ఫైట్ సీన్స్ వస్తాయి, ప్రేమ సీన్స్ వస్తాయి, విషాదమైన సీన్స్ వస్తాయి, ఎన్నో దృశ్యాలు వస్తూ ఉంటాయి. కానీ లోపల మనకి ఏం జరుగుతుంది అంటే కొన్ని సీన్స్కు టెన్షన్ పడుతుంటాం. అక్కడ బాధాకరమైన సీన్స్ వస్తే ఆ బాధను అనుభవిస్తుంటాం. కొన్ని సీన్స్కి నవ్వుతూ ఉంటాం, కొన్ని సీన్స్కి వాళ్ళతో పాటు మనం కూడా ఏడుస్తూ ఉంటాం. ఏంటి అంటే ఆడ సినిమా చూస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ ఆ 3 గంటల సినిమా, ఆ 3 గంటల సినిమాలో మనము మర్చిపోతాం. మర్చిపోయి ఏమనుకుంటాం, మనమే ఆ హీరో ఆ హీరోయిన్, ఆ కష్టాలు పెట్టేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు అవన్నీ కూడా మనమే అనుకుంటాం. అసలు నేను సినిమా థియేటర్లో కూర్చున్నాను, సినిమాకి వచ్చాను అనే విషయం కూడా మర్చిపోయి ఎంతసేపు దానిని నేను అనే భావనలో కూర్చుంటాం. అక్కడ జరిగే పాత్రలలో మమేకమైపోతుంటాం. వాళ్ళు ఏడుస్తుంటే ఏడుస్తాం, నవ్వుతుంటే నవ్వుతాం. వాళ్ళు ఎలా ఎలా చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా అలాగే చేస్తుంటాం. ఇంకా వాళ్ళ బాధనే మన బాధగా భావిస్తాం. అబ్బా వచ్చింది కదా కష్టము, అయ్యో ఎన్నో. అంటే నేను కూడా చిన్నప్పుడు అక్కడ ఆ సినిమాల్లో చూసి వాళ్ళు ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చేదాన్ని. అలా ఉండేది. అంటే ప్రతిదీ మనం వాళ్ళ బాధనంతా మనమే అనుభవిస్తున్నాం. కానీ నిజానికి అక్కడ జరిగే వాటిలో మనమేమన్నా ఉన్నామా?
అంటే ఆ హీరో హీరో నటిస్తున్నాడు, ఆ హీరో మనమా అంటే కాదు. మరి ఏంటి అంటే చూస్తున్న వాళ్ళము మనము. స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటి అంటే చూస్తున్న వాళ్ళం మనము అనేది అర్థం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకు ఈ భ్రమ అనేది తొలగిపోతుంది. ఏంటి ఇంకా అంటే నేను కోపంగా ఉన్నాను, నేను బాధలో ఉన్నాను అని కాకుండా మనం కరెక్టుగా గమనించవలసింది ఏమిటి అంటే నాలో కోపం కనిపిస్తుంది. కోపం వచ్చినప్పుడు నాలో కోపం కనిపిస్తుంది. బాధ వచ్చినప్పుడు నాకు బాధ అనుభవం వస్తుంది అనేది మనం తెలుసుకోగలగాలి. ఈ చిన్న మార్పే మనకు ఎంతో పెద్ద జ్ఞానం అవుతుంది. అంటే మనం ప్రతిదీ గమనించగలిగినప్పుడు అంతవరకు మనం గమనించమంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో రానంత వరకు మనకి ఏది తెలియదు, ప్రతిదీ నేనే అని అనుకుంటాం. కానీ ఇది నాలో జరుగుతున్నాయి అని మనం గమనించగలగాలన్నమాట. గమనించినప్పుడు మనలో కొంచెం కొంచెం మార్పు వచ్చినట్టు, మనం జ్ఞానం పొందుతున్నట్టు అనమాట. ఇంకా మనం ఇంకా ప్రయత్నం చేయాలి. ఏంటి అంటే మనకు ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచనను మనం గమనించగలుగుతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం గమనించగలిగినామో అప్పుడు ఆ ఆలోచన మనం కాదు అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా ఒక బాధ కానీ భావం కానీ ఏదైనా వస్తే దాన్ని మనం చూడగలరా, చూడగలుగుతున్నామా? చూడగలిగామనుకోండి ఆ భావం కానీ బాధ కానీ మీరు కాదు. ఇది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం ఒక అడుగు ముందుకు వెళ్తాము. ఇంకా మనం ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నా చూస్తూ ఉంటాం, అంటే వాటికి స్పందించం. శబ్దాలు వస్తున్నా వాటిని కూడా చూస్తూ ఉంటాం, కానీ వాటికి కూడా స్పందించం. ఇలా చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక స్పష్టత వస్తుంది. మనకు ప్రతిదీ గమనించడం ద్వారా మనకు ఒక స్పష్టత వస్తుంది. ఏది అయితే వస్తుందో అంటే ఏ భావాలు మనలో కలుగుతున్నాయో అవి ఏవి నేను కాదు. మరి ఏంటి? నేను సాక్షిగా గమనిస్తున్నాను అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే సినిమాలో స్క్రీన్పై ఎన్నో కదలికలు వస్తూ ఉంటాయి, కానీ మనం కదులుతామా అంటే కదలము, చూస్తుంటాం మూర్ఖ సాక్షిలా. అలా అన్నమాట జీవితంలో కూడా ఇంద్రియాలు మనసు కదులుతూనే ఉంటాయి. ఒక క్షణం తీరికగా ఉండవవి, ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. కానీ ఆత్మ ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఆ స్థిరంగా ఉండడమే ఈ అర్థం అన్నమాట. ఈ ఏంటి, ఆకాశంలో మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడు పరిగెత్తుతూ ఉన్నట్టు కనిపిస్తాడు. అలాగే ఇంద్రియాలు విషయ ప్రపంచంలో క్రీడిస్తూ ఉంటే అజ్ఞానులు ఆత్మ క్రీడిస్తూ ఉన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది, అంటే కనిపిస్తూ ఉంటుంది. ఇది అనుకుంటాం, కానీ ఆత్మ స్థిరంగా ఉంటుంది. ఇదే మనకు శంకరాచార్యుల వారు బోధించిన అసలైన బోధ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.